దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైందంట? ఎలీషా గురించి తెలుసు కదండి. ఏలియా గారి శిష్యుడు ఎలీషా. అయితే ఎలీషా గారికి కోరిక ఉంది. నా యజమానుడు మా గురువు గారి దగ్గర పొంగి పరుగుతుంది అభిషేకం, కానీ ఈ అభిషేకం నాకు సరిపడదు, 2 రెట్ల అభిషేకం కాదు. అందువలంట ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలి 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 అర్పించడం, ఆయన బలిని తీసుకోవడం ఆయనకి తెలుసు. అయితే అంతమంది శత్రువులను సంహరించడం తెలుసు. అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు ఈడే గారు ఎలాగెళ్ళారో ఎలిషా గారికి తెలుసు. అయితే ఇంత అద్భుతాలు భూమి మీద ఉన్న మనిషి వాళ్ళు జరగదు, కానీ 2 రెట్ల ఆశీర్వాదం కావాలంట. ఇతని దగ్గర ఉన్నది నా గురువు గారి దగ్గర ఉన్న నాకు 2 రెట్ల ఆశీర్వాదం కావాలి. అడిగాడంటే ధైర్యం చేసి, నాకు 200 ఆశీర్వాదం కావాలి, 2 అసాధ్యమే. ఏమంటాడు ఏలియా? ఇది అసాధ్యమే, అయినప్పటికీ నన్ను చూస్తే నీకు సాధ్యం. అయితే మీరు చూసారా, అంత బాగా ఉంది. అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకెళ్లిపోయారు సజీవంగానే. అయితే ఆయన మీద ఎప్పుడైనా ఒకసారి గుర్తించండి, ఏలియా దుప్పటి కాదు, ఎలీషా గారు తన వస్త్రాన్ని చూసి ఏం చేశారని చూడండి ఒకసారి. 2 తొనకలుగా తీర్చాడంట. ముందు ఏలియా యొక్క దుప్పటి ఆయన పడక ముందు జరిగింది ఏంటి? ఆయన యొక్క దుప్పటిని తీసి 2 తునకలుగా పారేసాడంట. అంటే ఆయన స్వభావాన్ని ఆయన విడిచిపెట్టాడు. నువ్వు అభిషేకం పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా? నువ్వు గొప్పగా వాడబడాలనుకుంటున్నావా? నీ స్వభావాన్ని తీసి 2 తునకలుగా తీసి పారైపోతే ఏం జరగదు. అప్పుడు గాని ఎలీషా ఆ దుప్పటిని తీసి 2 తునకలుగా చేయకుండా దాన్ని నుంచుకొని చూసాడా? ఏం జరగదు. అంటే భౌతికంగా మనకు దుప్పటి కనపడుతుంది, కానీ అది స్వభావానికి సాదృశ్యమైంది. ఆ మనిషి యొక్క ప్రవర్తనకి స్వభావానికి సాదృశ్యమైంది. ఎప్పుడైతే తన పాత స్వభావాన్ని విడిచిపెట్టాడో అప్పుడు 200 అభిషేకాన్ని ఆయన పొందుకున్నాడంట. అప్పటి వరకు యోర్దాను నదిని పడవ మీద దాటాడో ఎలీషా, అప్పుడు దుప్పటిని తీసుకొచ్చి ఏలియా దేవుడిని యెహోవా ఎక్కడున్నావు నాయనంటే 2 పాయలు అయిందంట. ఈ రోజు దేవుడిని జీవితంలో అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. నీ స్వభావాన్ని విడిచిపెట్టు. నీ స్వభావాన్ని విడిచిపెట్టి ఆయన ఇచ్చే అభిషేకం నిజమే. ఆయన 200 అభిషేకాన్ని ఎలీషాకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు కనుక ఆ నోట్లోంచి ఆ మాట వచ్చింది, ఆయన అడగగలిగాడు. లేకపోతే అయ్యా నువ్వు డబ్బులు ఎక్కడ దాచావు, నీకు వచ్చిన కానుకలన్నీ వెళ్ళిపోతున్నా బానే, ఆ కానుకలన్నీ ఇస్తే వాడుకుంటాను కదా. అవునా? ఎలీషా గారు శిష్యుడు ఉన్నాడు కదా గెహజీ, అలా ఆ హృదయం ఆయనకి లేదు. ఏమన్నాడంటే డబ్బుల గురించి కానీ దేని గురించి కాదు, అభిషేకం కావాలయ్యా, అభిషేకం కావాలి. ఎలా పొందుకో? తన విడిచిపెట్టిన తర్వాతే అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈ రోజు నీ స్వభావాన్ని విడిచిపెడితే తప్ప దేవుని అభిషేకాన్ని నువ్వు కానీ నేను కానీ మన స్వభావాన్ని విడిచిపెడితే పొందుకోలేం. ఇది అసాధ్యం. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ఉపవాసం చేసినా, ఎన్ని కూడికలకి వెళ్ళినా, ఎంతమంది సేవకుల చేత ఎత్తి మీద మనం చేయి పెట్టించుకుని ప్రార్థన చేసినా మన స్వభావాన్ని మనం మార్చుకుంటే కానీ అభిషేకం అనేది పొందుకోవాలి. నిజమే. ఎందువల్ల ఎలీషా ఏం చేశాడు? తన స్వభావాన్ని సాదృశ్యం మన దుప్పటిని తీసి పారేశాడు. అప్పటి వరకు నార్మల్ గా వెళ్తున్న జీవితం, సేవకుని చేతి మీద నీళ్లు పోయడం, సేవకుడు చెప్పిన పనులు చేయడం, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్న ఎలీషా ఏం చేశాడు? ఒక్కసారి ఆయన ఆవరణ అయిపోయిన తర్వాత ఏం చేశాడు? అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు, ఆశ్చర్యాలు చేయడం మొదలు పెట్టాడు, సూచనలు చేయడం మొదలు పెట్టాడు. ఏలియా కన్నా ఎక్కువ అద్భుతాలు చేశాడంటే ఆయన. ఎందువల్ల? 2 రకాల ఆత్మ కలిగిన వాడు ఎవరండి? ఎలీషా. ఎలా పంచుకున్నాడు? తన పాత స్వభావాన్ని విడిచిపెట్టి 2 పాళ్ళ అభిషేకాన్ని పంచుకున్నాడు. మనం ఎక్కడ ఓడిపోతాం తెలుసండి? పాత స్వభావంతోనే దేవుణ్ణి మనం వెంబడిస్తాం, అక్కడే ఓడిపోతాం. సాగు ఎవరైనా ఎక్కడ ఓడిపోతారంటే పాత స్వభావంతో దేవుణ్ణి మనం వెంబడించినంత కాలం ఓడిపోయినట్టే. పాత స్వభావం ఎలాగే ప్రయాణిస్తే ఇలాగే సాగుతుంది, ఏం మార్పు రాదు. అప్పుడు ఎలాగ ఉన్నాడో అలాగే ఉన్నాడు అనుకోండి. ఎవరైనా తిరిగితే నాకు కోపం వచ్చింది అనుకోండి, ఆడి మీద తిరగబడిపోయాను అనుకోండి, ఆడి మీద కలబడిపోయాను అనుకోండి, నాకు చెడ్డ చేయాలో 4 రెట్లు చెడ్డ చేయాలో 4 అనుకోండి. పాత తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినప్పుడు మనలో ఉన్న స్వభావం తీసుకులోకి వచ్చినప్పుడు చచ్చిపోవాలి. అప్పుడు మాత్రం అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. 2 రెట్ల అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆ స్వభావంతోనే మనం వెళ్తే మాత్రం అసాధ్యం. ఎందువల్లంటే ఎన్ని రోజులు ఉపవాసం చేసినా, ఎంతమంది పరిశుద్ధులు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా ఈ సేవకుడు కదా, ఆ సేవకుడు బాగుంటుంది, ఆ సేవకుడు నెత్తి మీద చేయడం బాగా జరుగుతుంది, ఆ సేవకుడు కదా ఇంకో సేవకుడు భూమి మీద ఉన్న సేవకులందరి దగ్గర కలిసి అభిషేకం పంపుకోలేదు. ఒకవేళ
సేవకుడు హస్త నిక్షేపణ ద్వారా ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకున్నాడని అనిపించి అన్ని భాషలు మాట్లాడినా సరే ఏం జరగదు. నేను మీకు మర్మాన్ని చెప్తున్నాను, ఏం జరగదు, ఏమీ జరగదు. మాట్లాడతాడు అంతే. దేవుడు కృపతో ఇచ్చాడు, మా అభిషేకం ఏం పనిచేయడు. నేను చెప్తుంది నిజం. నీ హృదయంలో మార్పు వచ్చి నీ హృదయాన్ని, పాత హృదయాన్ని చింపి బయట పారేసి కొత్తగా నువ్వు ఆలోచించినప్పుడు, అంటే కొత్తగా దేవుని దృష్టితో నువ్వు ఆలోచించినప్పుడు నీ అభిషేకం నీ మీద పొంగి పొందుతుంది. ఇది నిజం. పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనందరితో మాట్లాడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, మీరు చాలా మందిని చూస్తుంటారు, బైబిల్ నాలెడ్జ్ బాగున్న వ్యక్తులు. వాళ్ళ బైబిల్లో ఏది తీసినా సరే టక్ టక్ చెప్పగలుగుతారు. కానీ బైబిల్ జీవితంలో ఉన్నంతసేపు వారి భక్తి జీవితం, బైబిల్ పక్కన పెట్టిన తర్వాత ఆ ఎదుర్కొన్న కంటే చెడ్డోడు అవుతాడు. ఆ స్వభావం కలిగిన వాళ్ళ దగ్గర అభిషేకం పనిచేది. ఒకవేళ జరిగిన చిన్న మన ఆనందం గురించి అంతే, ఏం జరగదు. కానీ దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీ స్వభావాన్ని మార్చుకోవాలి. ఎలాంటిది? నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చినప్పుడు ఉన్న స్వభావం, చిన్నప్పటి నుంచి నీకున్న స్వభావాన్ని విడిచిపెట్టి ముందుకెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నాను కొత్తగా. ఆ ప్రాంతానికి వెళ్తాను, దేవుడు చెప్పిన మాట నాకు ఏంటంటే తగ్గించుకో. ఏమన్నాడంటే ఒకటే మాట, నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రయాణం సాగించు. ఒక్క మాట చెప్పాడు, నాకు తగ్గించుకో అని చెప్పాడు అంతే. తగ్గించుకోవడం మొదలు పెట్టారు. ఇతరులు హేళన చేసినా, నవ్వినా, ఏంది బుద్ధులేదు అన్నా నన్ను నేను తగ్గించుకోవడం మొదలు పెట్టాను. దానివల్ల నాకు ఆశీర్వాదాన్ని నేను చూడగలిగాను. ప్రభు చెప్తాడండి మనతో. తండ్రి మాట్లాడినప్పుడు మాట్లాడతాడు, తల్లి మాట్లాడినట్టు మాట్లాడతాడు. మనం వినాలి. అయ్యా, అనుసారంగా నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు, కానీ ప్రభులో నిన్ను నువ్వు హెచ్చించుకోవాలనుకున్నప్పుడు, ప్రభులో హెచ్చింపబడాలనుకున్నప్పుడు, ప్రభులో నువ్వు అభివృద్ధి పొందాలనుకున్నప్పుడు, ప్రభుతో పాటు నీ ప్రయాణం కొనసాగించాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ప్రభు చెప్పినట్టే మన యాత్ర కొనసాగాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ రోజు 2 రెట్ల ఆశీర్వాదాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడతాను. ఆయన ఇవ్వాలని ప్రభుని వేడుకున్నాను. వచ్చే ముందు ప్రార్థన చేశాను. ఏంటంటే సంఘం ఇవ్వాలని నేను ఆశపడతాను. ఎవరు అడ్డుకుంటున్నారు చెప్పండి? సైతాన్ని అడ్డుకుంటున్నాడా, లేకపోతే మనం అడ్డుకుంటున్నావా మన ఆశీర్వాదాన్ని? సైతాన్ని అడ్డుకోలేడండి మన ఆశీర్వాదాన్ని. ప్రభు ఇవ్వాలన్న తర్వాత సైతాను మన ఆశీర్వాదాన్ని అడ్డుకోలేడు. మన ఆశీర్వాదాన్ని ఒకళ్ళు అడ్డుకోగలరు. ఎవరండి? మనమే. ఎందువల్ల నాయన ఆ బూతులు మాట్లాడుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తాడు. అయితే ఎవడొక్క మనల్ని ఎదుట అంటాడు. మనం వెంటనే 4-6 గంటలు ఇంగ్లీష్ మాటలు అంటాం అని ఒరే ఓడిపోయి చూసా. మనం ఏమంటా, ఆడొక్కటే ఇంగ్లీష్ మాట్లాడు, 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడాను నేను అని. మళ్ళా అక్కడ ఏమైంది? దేవుడు ఇస్తానన్నది అక్కెళ్ళింది. ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ కోపం పడద్దు అంటాడు. ప్రార్థన చేస్తావు కోపం పడద్దు. కానీ బయటికి రాగానే ఎవడొకడు ఉంటాడు నీ ముందు. సైతాన్ని పెడతాడండి, ఎవడో పెట్టడు. ఎందుకంటే ఆడు ఓడించలేడు నిన్ను. నీకు ఎవడింటి కోపం ఆడిని పెడతాడు ఎదుర్కొంటా. ఆడిని చూడగానే నీకు ఇంకా శవాలు, దాన్ని ఏమంటారు, ఏదో కోనకు వచ్చినట్టు ఊగిపోతావు. ఊరికని ఊగిపోయి పడిపోతావు అంతే. పడిపోయిన తర్వాత నీకున్న అభిషేకం అంతా అలా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతాయి? సైతాన్ని ఓడించడు, ఆయన తీసుకుని ఎదుర్కొంటే పెడతాడు పండుని. ఆయన చూడగానే మనం అప్పుడు దాకా చదివిన బైబిల్, అప్పుడు చదివిన వాక్యం, అప్పుడు దాకా చేసిన భక్తి, అప్పుడు దాకా చేసిన ప్రార్థన, అప్పుడు చేసిన పాట, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి నిన్ను చంపేస్తానంటాడు. అంతే. ఏమంటారు? నిన్ను చంపి పారేస్తానంటాడు. అంటే అప్పుడు పరిశుద్ధాత్మ, నేను చాలా మందిని చూశానండి, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు పట్టుకోవాలంటే మౌనంగా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన.